ఒకే పానిఘట్టంలో రెండు శివలింగాలు ఉండడం ఈ యొక్క గుడి యొక్క ప్రత్యేకత. మన కడప జిల్లాలోనే ఆంధ్రప్రదేశ్లోనే ఎక్కడా లేని విధంగా ఒకే పానిఘట్టంలో రెండు శివలింగాలు ఉండడం ఈ యొక్క గుడి యొక్క ప్రత్యేకత. మనం చూస్తున్నాము, ఏదైతే ఈ యొక్క రామలింగేశ్వర స్వామి ఈయన స్వయంభూగా వెలిశాడు. ఎప్పుడైతే మట్టి తవ్వుతుంటే వెలిసినటువంటి స్వయంభూ ఒకే పానిఘట్టంలో రెండు శివలింగాలు మనం చూస్తున్నాము. నేను సురేష్, మీ బద్వేల్ పిల్లోడు. ఎటువంటి దైవ కార్యక్రమమైనా మా దృష్టికి వచ్చిన వెంటనే మేము రావడం, లైవ్ అనేది పెట్టడం, అలాగే వీడియో అనేది అప్లోడ్ చేయడం గొప్ప కార్యక్రమం. మరొక్కసారి అద్భుతమైనటువంటి ఘట్టం, ఒకే పానిఘట్టంలో రెండు శివలింగాలు ఉండడం ఈ యొక్క శివుడి యొక్క ప్రత్యేకత. అలాగే మనం కొంచెం వెనక్కి వచ్చి కుడిపక్క పార్వతీదేవి ఇక్కడే అలంకరణ. వాళ్ళందరికీ నమస్కారం. నేను సురేష్, మీ బద్వేల్ పిల్లోడు. ఈ మధ్య కాలంలో బద్వేల్ చుట్టుపక్కల జరిగేటువంటి ప్రతి ఒక్క దైవ కార్యక్రమం మా యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రత్యక్ష ప్రసారంగా చూపిస్తున్నాం. ఎవరైతే ఈ యొక్క ప్రత్యక్ష ప్రసారం చూడలేకున్నారో వారి కోసం దైవ కార్యక్రమాలు జరిగిన ప్రతి ఒక్క చోట మేము అక్కడికి వెళ్ళి వీడియో అయితే అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది. ఇవాళ మనం ఎంతో పురాతనమైనటువంటి వన్నెంపల్లె శివాలయంకి అయితే మనం వచ్చాం. శ్రీ రామలింగేశ్వర స్వామి గుడికి అయితే మనం వచ్చాం. అతి పురాతన కాలమైనటువంటి సుమారుగా ఎన్నో వందల సంవత్సరాల పైబడినటువంటి గుడి ఈ యొక్క గుడి. వన్నెంపల్లె శివాలయం ఎంతో అద్భుతమైనటువంటి ఈ యొక్క రామలింగేశ్వర స్వామి యొక్క గుడికి ఇవాళ మనమైతే వచ్చాం. మనం గుడి లోపలికి వెళ్ళి దేవునికి చూపిద్దాం. వన్నెంపల్లె రామలింగేశ్వర స్వామి గుడి కడప జిల్లా బద్వేల్ మండలానికి కొద్దిగా దూరంలో నందిపల్లె నుంచి 1.5 కిలోమీటర్ దూరంలో యొక్క గుడి ఉంది. అత్యంత పురాతనమైనటువంటి రామలింగేశ్వర స్వామి గుడికి ఇవాళ మనం రావడం అయితే జరిగింది. మనం చూస్తున్నాము దేవుడు, మన ఆంధ్రప్రదేశ్ చరిత్రలో అంటే మన కడప జిల్లా చరిత్రలో ఎక్కడా లేని విధంగా ఒకే పానిఘట్టంలో రెండు శివలింగాలు ఉండడం ఈ యొక్క గుడి యొక్క విశిష్టత. ఎందుకంటే తవ్వుతుంటే వెలిసినటువంటి ఈ యొక్క శివలింగం అత్యంత పురాతన కాలమైనటువంటి గుడి. స్వయంభూగా వెలిసినటువంటి శ్రీ రామలింగేశ్వర స్వామి యొక్క గుడికి ఇవాళ మన బద్వేల్ పిల్లోడు యూట్యూబ్ ఛానల్ రావడం అయితే జరిగింది. మనం చూస్తున్నాము ఒకే పానిఘట్టంలో రెండు శివలింగాలు ఉండడం అద్భుతం, ఎంతో అమోఘం. ఓం నమ శివాయ, ఈశ్వర పరమేశ్వర అంటూ గొప్ప దైవ కార్యక్రమం ఇవాళ మనం. అలాగే కుడి పక్కన పార్వతీదేవి గొప్ప ఆలయం. మన ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే అంటే మనం ఒకే పానిఘట్టంలో రెండు శివలింగాలను చూపించడం అనేది గొప్ప వరం. మా యొక్క యూట్యూబ్ ఛానల్ బద్వేల్ పిల్లోడు అనే ఒక యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈ యొక్క గుడి చూపించడం అనేది మాకు ఎంతో అద్భుతమైనటువంటి అవకాశం. ఒకే పానిఘట్టంలో రెండు శివలింగాలు ఉండడం, ఎవరైతే ఇక్కడ మట్టి దవ్వుతుంటే ఈ యొక్క శివలింగాలు స్వయంభూగా వెలిశాయో అద్భుతమైనటువంటి ఆ రామలింగేశ్వర స్వామి, ఇక్కడ పార్వతీ పరమేశ్వరులు కూడా ఉన్నారు. ఒకే పానిఘట్టంలో రెండు శివలింగాలు మనం చూస్తున్నాము. దగ్గరికి నుంచి ఇటుపక్క అటుపక్క రెండు శివలింగాలు. గతంలో నేను ఎన్నడూ చూడలేని విధంగా గత చరిత్రలో నేను ఏ ఆలయం సందర్శించినా కూడా ఒకే పానిఘట్టంలో రెండు శివలింగాలు అయితే నాకు కానరాలేదు. మీలో ఎవరైనా ఒకే పానిఘట్టంలో రెండు శివలింగాలు చూసినట్లయితే మీరు కమెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. అలాగే మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా అనగా శుక్రవారం నాడు, బుధవారం నాడు ఇక్కడ మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా స్వామివారికి అత్యంత గొప్ప అభిషేక కార్యక్రమం ఇక్కడ జరగబోతుంది. మీలో ఎవరైనా ఈ గుడికి రావాలనుకునేవారు మన బద్వేల్ మీదుగా నందిపల్లెకు వచ్చి నందిపల్లి నుంచి 2 కిలోమీటర్లు వన్నెంపల్లి శివాలయం అంటే ఎవరైనా చెప్తారు. వన్నెంపల్లి శివాలయంలో ఉన్నటువంటి ఒకే పానిఘట్టంలో రెండు శివలింగాలు ఉండడం మన ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే ఎక్కడా లేదు. మరిన్ని దైవ కార్యక్రమాల కోసం ప్లీజ్ వాచ్ బద్వేల్ పిల్లోడు వీడియోస్. ఇక్కడ మనతో ఆలయ ధర్మకర్త అలాగే ఆలయానికి సంబంధించిన వ్యక్తి, వారిని అడిగి తెలుసుకుందాం ఈ యొక్క శివలింగం యొక్క ప్రత్యేకత ఏంటి, అసలు ఈ గుడి యొక్క ప్రత్యేకత ఏంటి, ఈ గుడి ఎన్ని సంవత్సరాలది అని అంటే చెప్పండి ఈ యొక్క గుడి గురించి.
ఈ కడప జిల్లా బద్వేల్ మండలం వన్నింపల్లి రామలింగేశ్వర స్వామి పైన ఒకప్పుడు ఒక 60 ఇళ్ళు బ్రాహ్మణులు ఉండేటి, ఇప్పుడు లేవు. కనీసం ఈ శివలింగాలు మట్టి తవ్వుతా అంటే స్వయంభోగా నిలబడినవి, ప్రతిష్ఠ చేసినవి కాదు. ఈ స్వయంభోగులు ఉంటే అందులో ఒకే చోట 2 శివలింగాలు ఉండటము ప్రత్యేకత. ఈ 2 శివలింగాలు ఉండడంలో ఇంతవరకు ఎక్కడా లేవు. కాశీ రామేశ్వరంలో ఉన్నాయని అంటాను కానీ మనం చూసిందేం లేదు. ఈ 2 శివలింగాలు ప్రతిష్ఠ చేసిన కానీ స్వయంభోలో ప్రతిష్ఠ చేసిన కనీసం 500 సంవత్సరాల పైన తర్వాత ఈ శివాలయం నిర్మించింది. అప్పటి నుంచి పూజలు చేసుకుంటూ వస్తూనే ఉన్నాము. ఒకే పానిఘట్టంలో 2 శివలింగాలు అంటే ఏ విధంగా? ఇది ఈ మట్టి తవ్వుతుంటే 2 శివలింగాలు 2 నందులు కానొచ్చినాయి. అప్పుడు వచ్చి పందిరేసి చేసిండ్రు. అప్పటి నుంచి పూజలు చేసుకుంటూ ఉన్నాము. ఇది నందిపల్లి బద్వేలికి 10 కిలోమీటర్ దూరంలో ఉంది. బ్రహ్మంగారి మఠం రూటుకు పోయే దారిలో 2 కిలోమీటర్ దూరంలో ఉంది. ఫైనల్గా వన్నెంపల్లి శివాలయం వచ్చాము. మనం చూస్తున్నాము వన్నెంపల్లి శివాలయం నందిపల్లి మీదుగా, నందిపల్లి నుంచి 1.5 కిలోమీటర్, ఎంతో పురాతనమైనటువంటి శివాలయం. మధ్యాహ్నం అయిపోతానే హరికథ ఉంది. హరికథ అయిపోతానే దేవుని ఊరేగింపు ఉంది. ఎంతమంది వస్తారు? ఎంతమంది వస్తారు భక్తులు? నందిపల్లి భక్తులు ఎంతమంది వస్తారు అందాజుగా? అంటే హాయ్, గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్. అందరికీ నమస్కారం. నేను సురేష్, మీ బద్వేల్ పిల్లోడు. ఇవాళ మనం బద్వేల్ నుంచి వన్నెంపల్లె శివాలయానికి వెళ్తున్నాము. నందిపల్లె మీదుగా ఈ యొక్క వన్నెంపల్లి శివాలయానికి వెళ్తున్నాం. మాతో పాటి మా యొక్క ఫ్రెండ్ సుబ్రహ్మణ్యం, ఆయన కూడా వస్తున్నాడు దేవుని దగ్గరికి. వస్తున్నాడు. వన్నెంపల్లె శివాలయం ఎలా ఉండబోతుందో మీకు మరి కొద్దిసేపట్లో మనం చూపిస్తాము.